రాజవంశుడరా క్షత్రియ సేన రాజవంశుడరా రాజరాజ మహారాజులు వగుడగా రాజరాజ మహారాజులు వగుడగా ఈ సమయంలో ఇలకు తెంచి తిని ధీరుడా వినరా ఈ రణరంగము జను సూరుడా గణరా ధీరుడా వినరా రణరంగము యందు సూరుడా గణరా నేటి ధీరుడను మెదిని లోపల నేటి ధీరుడను మెదిని లోపల వాళ్ళేరు నాసరి వారని ఎవ్వరు రాజవంశుడరా క్షత్రియ సేన రాజవంశుడరా మదమలిచెను కథన రంగమున మదము మలిచెను కథన రంగమున గణబుధ బలుడలు లేరు నా సరి రాజవంశుడరా క్షత్రియ సేన శ్రీ గాలి సమరాజ్ కే మాతా రూపావత్ కే స్వామి మహాప్రభు మీరు ఎక్కడ ఏం చేస్తారా మీ నామేదేమేమిటి నా యొక్క నామైన మదనశేఖరుడు అందరు మీ యొక్క నామధేయుడు మదనశేఖర్ అంటారు మా యొక్క తల్లిదండ్రులు మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు మా యొక్క తండ్రి అయినా గాంధేశ్వర మహారాజు మీ యొక్క తండ్రి అయినా జానేశ్వర మహారాజు మా యొక్క తల్లి రూపావతి జనక నీకు వాంచతోడ దండంబునొక్కగలిగి మిమ్ముల నడువగా వచ్చి కాలి చేయవలదయ్య కన్న తండ్రి జై గాంధేశ్వర మహారాజ్ కి జై. ఏమి కోరిక కలిగింది బాబు? నీ మాటలే చిత్తంబు మరి నాకు దోచెను చిన్ని ఈ మాటలే చిత్తంబు మరి నాకు దోచెను చిన్ని వేటాడే రాము అవనీలో బాలులతో చిన్ని బాలా రాము అవని బాలతో చిన్ని వేట మార్గం పోతాంటే అది మాత్రం మంచి పద్ధతి కాదు. నువ్వు చిన్ని బాలుండివి, నువ్వు ఎందుకు మార్గం పోతావు కదా. శ్రీ గాంధీ మహారాజ్ కి ఆ మాటల బొద్దు అతి వేగతలు దించు కన్నా తల్లి అయ్యో ఆ మాటల బొద్దు అతి వేగతలు దించు కన్నా తల్లి అయ్యో వనముర్గముల నేను వద చేసే వచ్చేదా కన్న తల్లి అయ్యో వనముర్గముల నేను వద చేసే వచ్చేదా
వచ్చేదా కన్న తల్లి గాలి సమరాజ్ అయ్యో కన్న తండ్రి నాకు ఎందుకు తండ్రి నాకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు ఆ వనమృగంలో చూసి వద చేసి వస్తా అంటున్నావా చిన్ని బాలు నువ్వు ఎక్కడ పోగలుగుతావు శ్రీ గంగేశ్వర్ మహారాజ్ కి శ్రీ అతిరూపవతి దేవికి పసిబాలులకు ఎవరో మాగానే పించి అమ్మా నాకు ఎవరో నేర్పించారని నువ్వు అంటున్నావా అలాంటి శ్రీ గాలి సమరాజ్ కి అమ్మారో నీ వెంకటులాన వరదమ్మ కన్న తల్లి అమ్మారో నీ వెంకటులాన వరదమ్మ కన్న తల్లి నాకు ఎవరు చెప్పగలేదు మరి కోరగలిగేడు కన్న తల్లి ఎవరు చెప్పగలేదు మరి కోరగలిగేడు కన్న తల్లి నాకు ఎవరు చెప్పగలేదు మరి కోరగలిగేను కన్న తల్లి ఎవరు చెప్పగలేదు మరి కోరగలిగేను కన్న అమ్మా నాకు ఎవరో చెప్తే కలగలేదు తల్లి నాకు వేట పోవాలని నాకు ఒక ఇష్టం పూర్తిగానే పోతున్నాను వద్దు అంటే వద్దు అంటా ఉంటే నువ్వు పోతా అంటున్నావు ఆడ వనమృగములు ఉంటాయి అవి పట్టి నిన్ను ఇప్పటికే మా కొడుకు పోయి మేము బాధతోడు ఉన్నావు నువ్వు ఎక్కడో ఆ పుట్ట మీద దొరికిన బాలను తీసుకొచ్చి చదువుకుంటున్నావు నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఎండలేవు కదా బాల స్వామి బులదాన్ని చెప్పి చేసేదాము చిన్ని బాల చెప్పితే జిద్దు చేసేదాము చిన్ని బాల చెప్పితే జిద్దు చేసేదాము చిన్ని మంత్రి కుమారునితో మరి వేగా పోయిరమ్ము చిన్ని బాల మంత్రి కుమారునితో మరి వేగా పోయిరా చిన్ని బాల మంత్రి కుమారునితో మరి వేగా పోయిరమ్ము చిన్ని బాల మంత్రి కుమారునితో మరి వేగా పోయిరా చిన్ని చెప్పిన ఇంటలేవు కదా ఆ మంత్రి కుమారుడు ఆ కుమారుడు ఎంపడిపో మరి చెప్తే అలాగే సెలవిపించాడు తండ్రి శ్రీ గాలి సమరాజ్ కి ధరణే పాలయ గోడ దామోనే నమ్మిన కన్న తల్లి కన్న తల్లి ధరణే పాలయ గోడ దామోనే నమ్మిన కన్న తల్లి ఆడపల్లి ఆశయ వంచతో వెలిగిన కన్న తల్లి ఆశయ వంచతో వెలిగిన కన్న తల్లి అయ్యో ఆడపల్లి ఆశయ వంచతో నేలేదా కన్న తల్లి ఆశయ వంచతో నేలేదా కన్న తల్లి
గానేశ మహారాజ్కి అమ్మా నాకు తండ్రి నాకు సెలవు ఇప్పించాను నేను పోయి వేట మంత్రి కుమారుడు తోటి నువ్వు వెళ్ళిరమ్ము. స్వామి నేను కూడా పోయేస్తా. రే మంత్రివర్య ఇక మనకు వేటకు పోయి మనం వేట తీసుకుని వద్దంట. అందరికి పోతాం స్వామి. శ్రీ గాంధీ మహారాజ్ కి మంత్రివర్య వినరా మాతాంగపురి పట్టణము చూడు వేచ సౌఖ్యము గనది ఏమి నందు చుట్టూ చూడుము ఇది పల్లె చూడు గోపురములు అదిగో అదిగో ఆమె పైన ఉండిన అతివయవరో దాని కూడకుండిన ఇష్ట జన్మ ఏమి వసుదలోనా రే మంత్రివర్య ఈ మాతాంగపురి పట్టణం యందు ఆ మేడ పైన ఉన్న ఆ గోపురం పైన ఉన్న అతివ ఎవరో గాని అంత అందంగా ఉన్నది. ఆమె తోటి నేను కూడనిది ఈ జన్మ ఎందుకు నాకు ఖచ్చితంగా నాకు ఆ అమ్మాయి కావాలి. తక్షణమే ఆమె ఏంటిదో ఆమె ఎక్కడ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని వనితాయవ్వారమ్మ రంగసారే అమ్మ నీ ఇంటిలో ఉన్న వనితాయవ్వారమ్మ రంగసారే అమ్మ నాతోనే చెప్పుము నరి రాక్ష వేగంవే అంగసానే అమ్మ నాతోనే చెప్పుము నరి రాక్ష వేగంవే రంగసానే శ్రీ గానేశ మహారాజ్ కి అమ్మా నీ ఇంటిలో ఉన్న మగవ ఎవరు అతి సుందరంగా ఉన్నది ఆమె పేరేమిటి ఆమె ఎవరు నాకు కావాలి. అవునా రాజవర్య నా చిన్ని బిడ్డాయు చిత్రాలేఖన పేరు రాజవర్య నా చిన్ని బిడ్డాయు చిత్రాలేఖన పేరు రాజవర్య మీరు పనిపోని అడిగిన కారణము ఏమి రాజవర్య కోరస్ మంచిగా మీరు పనిపోని అడిగిన కారణము తెలుపు రాజవర్య కోరస్ ఇది గాంధీ మహారాజ్ కి రాజవర్య నా చిన్ని బిడ్డకు చిత్రలేఖన నా బిడ్డ మీద మనసులో పట్టింది ఏం పని. శ్రీ గానేశ మహారాజ్ కి నీ యొక్క శృతి పైన నా ప్రేమ కలిగేను రంగసానే నీ యొక్క శృతి పైన నా ప్రేమ కలిగేను రంగసానే అమ్మ నీ యొక్క శృతి పైన నా ప్రేమ కలిగేను రంగసానే నీ యొక్క శృతి పైన నా ప్రేమ కలిగేను రంగసానే అమ్మ నీవేమి అడిగిన వెలదీరో నిచ్చేద రంగసానే అమ్మ నీవేమి అడిగిన వెలదీరో నిచ్చేద రంగసానే గానేశ మహారాజ్ ఓ రంగసాని నీ బిడ్డ పైన నాకు ప్రేమ కలిగినది నువ్వు ఏమడిగినా కానీ నీ బిడ్డ నాకు కావాలి. అమ్మా తొందరగా ఇస్తా ఏం అడిగినా ఇస్తాడట. రాజావారు ఏమడిగినా ఇచ్చేస్తావు నువ్వు. గాంధీ మహారాజ్ కి అతిరూపవతికి నీవు 8,000 వరహాలు వేగంగా ఇస్తావు రాజావార్య. నీవు 8,000 వరహాలు వేగంగా ఇస్తావు రాజావార్య. నీకు సందేహమున లేక తరుగున తెలుపుము రాజవార్య.
ఏ రాజావార్య నా కూతురు నుంచి నా బిడ్డ నుంచి నువ్వు ఎన్ని వేల వరాలు ఇస్తావో ఏమైనా నాకు తొందరగా తెలుపు. ఓ 2 కోట్లు శ్రీ గాయక మహారాజ్కి అందుకు నీ మాది సందేహపడవద్దు రంగసాని. అందుకు నీ మాది సందేహపడవద్దు రంగసాని. అమ్మ అందుకు నీ మాది సందేహపడవద్దు రంగసాని. అందుకు నీ మాది సందేహపడవద్దు రంగసాని. 2 లక్షల వరహాలు నెలతారో నిచ్చేదా రంగసాని. 2 లక్షల వరహాలు నిచ్చేదా రంగసాని. అమ్మ 2 లక్షల వరహాలు నెలతారో నిచ్చేదా రంగసాని. 2 లక్షల వరహాలు నిచ్చేదా రంగసాని. శ్రీ గాయక మహారాజ్కి ఓ రంగసాని రాజావారి నీకు అలాంటి సందేహం అవసరం లేదు. నెలకు నీ 2 లక్షల వరాలు నీకు ఇచ్చేది. 17 వరాలు ఇస్తాడు లక్షలు 2 లక్షల వరాలు ఇచ్చావా రాజావార్య? నా చిన్ని బిడ్డకి గాంధేశ మహారాజ్ కి నా చిన్ని బిడ్డది తోక మందునేమో రాజవార్య. నా చిన్ని బిడ్డది తోక మందునేమో రాజవార్య. నా చిన్ని బిడ్డది తోక మందునేమో రాజవార్య. నా చిన్ని బిడ్డను తోక మందునేమో రాజవార్య. ఆ తోక మందిన గాని దిగులు చెందవలదు రాజవార్య. తోక మందిన గాని దిగులు చెందవలదు రాజవార్య. ఆ తోక మందిన గాని దిగులు చెందవలదు రాజవార్య. తోక మందిన గాని దిగులు చెందవలదు రాజవార్య. గాంధేశ మహారాజ్ కి రాజవార్య మీరు నా బిడ్డని ఏమంటున్నా కావాలంటే నా బిడ్డ చిన్నది శోకమంది నువ్వే చూసుకోవాలయ్యా. అవును ఓకేనా? శ్రీ గాయక మహారాజ్కి రాత్రి మధ్యాహ్నంబు మగవారు నచ్చేదా రంగసాని. రాత్రి మధ్యాహ్నంబు మరువక వచ్చేదా రంగసాని. అమ్మ రాత్రి మధ్యాహ్నంబు మగవారు నచ్చేదా రంగసాని. రాత్రి మధ్యాహ్నంబు మరువక వచ్చేదా రంగసాని. అమ్మ అన్ని నీతులు చెప్పు ఆ చిన్ని బాలకు రంగసాని. అదే ధరణిలో పాల్వేదన. అమ్మ అన్ని నీతులు చెప్పు ఆ చిన్ని బాలకు రంగసాని. అన్ని చెప్పు ఆ చిన్ని బాలకు రంగసాని. శ్రీ గణేశ మహారాజ్కి నీ బిడ్డ గురించి ఎలాంటి భయం నీకు అవసరం లేదు. అన్ని నీతులు చెప్పి నాకు పంపించు. నేను చూసుకుంటా రాత్రి కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా నేను చూసుకుంటే నేను కూడా చూసుకుంటా. నువ్వు కూడా చూసుకురా మంత్రివర్య. గాంధీ మహారాజ్ కి చతురూపవతికి ధరణి పవై కూడా ఆంజనేయుని నమ్మినారు మంత్రివర్య. ధరణి పవై కూడా ఆంజనేయుల కరుణ రాజవార్య. ధరణిలో పాల్వాయి ఆంజనేయుని కరుణ రాజవర్య. కూడా ఆంజనేయుల కరుణ రాజవార్య. ధరణిలో పాల్వాయి ఆంజనేయుల కరుణ రాజవార్య. రాజవార్య. కరుణతో ఆశయ కరుణించు కరుణతో ఆశయ కరుణించు దళచిర రాజవార్య. కరుణతో ఆశయ కరుణించు రాజవార్య. కరుణతో ఆశయ కరుణించు వెరుకేద రాజవార్య. కరుణతో ఆశయ కరుణించు రాజవార్య. మహారాజ్ కి జై. అవును
రోజు పోయి రోజు కంచి రోగాలు పడ్డా మా అన్న ఆశీర్వాదం తీసుకొని ఫస్ట్ మళ్ళీ వస్తుంది నాకు మొత్తం లాస్ట్ గాంధేశ మహారాజ్ కి రాజొచ్చే ఎల్లాయే రమణీలో పోవమ్మ బాలా చింత ఏలా రాజొచ్చే ఎల్లాయే రమణీలో పోవమ్మ బాలా చింత ఏలా రాజొచ్చే ఎల్లాయే రమణీలో పోవమ్మ బాలా చింత ఏలా మహారాజ్కి అమ్మా ఏమైంది రాజు చేయలేదు రమణీలో పోవమ్మా రాజు వచ్చే యాదైనా అది ఎక్కడ రాజు ఎక్కడ పని అది అమ్మా ఎడ మాట్లాడినావా రాజుని రాజు నేను మాట్లాడానమ్మా అమ్మా రాజుతో మనకేమి సంబంధం ఉన్నది తల్లి తెలుపు మళ్ళీ రాజుతో మనకేమి అమ్మా రాజుతో మనకేమి సంబంధం ఉన్నది తల్లి తెలుపు మళ్ళీ రాజుతో మనకేమి సంబంధం ఉన్నది తల్లి గాండే మహారాజుకి అమ్మా ఆ రాజుతో మనకేం సంబంధం ఎక్కడ రాజు ఏడంగా వస్తుండో నన్ను ఎందుకు పోమంటాం అక్కడికి గాంధీ మహారాజ్ కి ఒకనాటికి 2 వరాలు నిత్యుడు నిన్నో మెచ్చే నిన్నో ఒకనాటికి 2 వరాలు ఇచ్చును నిన్ను మెచ్చి నిన్ను ఒకనాటికి 2 వరాలు నిత్యుడు నిన్నో మెచ్చే నిన్నో ఒకనాటికి 2 వరాలు నిత్యుడు నిన్నో గాంధీ మహారాజ్ కి రాజుతోని ఒక్క నాటికైతే 2 లక్షల వరాలు ఇచ్చాడా అవునమ్మా ఎందుకు నాకు ఆ బాధ ఎందుకు రాజుతోని సాహసం ఎందుకు నాకు ఆ 2 లక్షలు నువ్వు తీసుకోవాలని ఎందుకు అమ్మా అమ్మా తనము పోయిన గాని తరుణి పాని నేను చెయ్యాలేను అమ్మా తనము పోయిన గాని తరుణి పాని నేను చెయ్యాలేను గాండే మహారాజుకి అమ్మా నా తనము పోయినా ఏం లేదు కానీ నాకు ఆ పని అసలే వద్దు కదా నాకు ఎందుకు అవన్నీ గాంధీ మహారాజ్ కి ఎవరబ్బా సొమ్మాని వెలదీలో నువ్వు తింటున్నావో చెప్పలేవో ఎవరబ్బా సొమ్మాని వెలదీలో నువ్వు తింటున్నావో చెప్పలేవో ఎవరబ్బా సొమ్మాని వెలదీలో తింటున్నావో చెప్పలేవో అమ్మా నీ సొమ్ము తిన్నందుకు నన్ను ఇప్పుడు ఇవన్నీ బేరాలు చేయమంటారు ఇక్కడ అవునమ్మా అమ్మా పొమ్మంటే మైకు పొమ్మంటే పోయేదా పొల తీరు నీవింకా నన్ను తిట్టారాకో పొమ్మంటే పోయేదా పొల తీరు అమ్మా పొమ్మంటే పోయేదా పొల తీరు నన్నింకా నీవు తిట్టారాకో పొమ్మంటే పోయేదా పొల తీరు
చెప్పినట్టు అమ్మా నీ బుక్కడి బువ్వ నాకు లేకునే లేదు కానీ నేను ఆ పని చెయ్యలేను, నేను ఆ రాజుతోని కూడలేను, ఎలా కొడితే పోతాను పొద్దుగాల. గాంధీ మహారాజ్ కి అద్రూపావతికి చెప్పినట్లుగా నువ్వు ఒప్పుగా చెయ్యావే బాలా చింత ఏలా చెప్పినట్లుగా నువ్వు ఒప్పుగా చెయ్యావే బాలా చింత ఏలా చెప్పినట్టులా నీవు ఒప్పుగా చెయ్యావే బాలా గాంధీ మహారాజ్ కి అమ్మా అమ్మా నువ్వు చెప్పినట్లు నేను చేయాలి నా పని. 3 పూట 4 తిండి పెడుతున్నా, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి. అమ్మా నీ కాళ్ళకు మొక్కేదా అమ్మా, కాళ్ళకు మొక్కేదా కరుణించి నన్ను బ్రోవా అమ్మా మాయమ్మా కాళ్ళకు మొక్కేదా కరుణించి నన్ను బ్రోవా అమ్మా మాయమ్మ అమ్మా నీ కాళ్ళ కన్నా మొక్కుతాను గాని నన్ను కరుణించి బ్రోవు కదా. ధరణిలో పాల్వాయి శ్రీ అంజనే నమ్మినాను వెనుకతోను ధరణిలో పాల్వాయి శ్రీ అంజనేయుల గాంధీ మహారాజ్ కి అమ్మా అమ్మా ఏమంటున్నావు? ఆ యొక్క రాజు కాడికి బొమ్మని అంటున్నావు. ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే. అమ్మా నువ్వు ఎన్ని బాధలు పెట్టినా పడతాను కానీ ఆ రాజుతో మనకు ఎందుకు సంబంధం? పోవాలా, మా రాజు సంబంధం ఉంది మనకి. లే రావేరా. అరినే రాజు ద్వారం వద్దకు నిలబడను. అంతలో పార్వతి పరమేశ్వరుడు ఆవులేగా అయి ఆ యొక్క గలవలో పడుకున్నాను. ఇంటి లోపలికి పోదామని చూసేసరికి ఆవు క్రోక ఆవుతో కలుపుతాడు అక్కడ ఆవుతో కలుపుతాడు. ఆవు అనే నేను వాడు పాపిష్టు, వాడు కన్నతల్లిని ప్రేమించబోతున్నాడు, దుర్మార్గుడు, నీ తోకని ఇటు గుంజుకో అని ఆ పార్వతి పరమేశ్వరుడు అని ఆవులేగా అయి తోక గుంజుతాడు. దైవమా దైవమా ఏమిటిది? ఏమిటిది? ఇది నా తల్లియా? ఎలాగను లోపలికి పోయి చూసి వచ్చేదను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.